హైదరాబాద్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీకి చెందినటువంటి ఆకుపచ్చటి అడవులను వందలాది జేసీబీలతో తొలగిస్తున్నటువంటి దృశ్యం అలిక మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ విషయం లోపల విద్యార్థులు ఒక రోడ్ల మీదకి వచ్చి ఎంత ఆందోళన చేసినా కూడా ఇవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు పోయి ఈ అడవులను అర్ధరాత్రి నిర్మూలించేటువంటి కార్యక్రమానికి పూనుకున్నది. మొన్నటికి మొన్న దామగుండం ఫారెస్ట్ అంటే నేవీ రేడార్ స్టేషన్ పేరుతో వికారాబాద్ జిల్లాలో వేలాది ఎకరాల అటవీ భూముల విధ్వంసానికి శంకుస్థాపన జరిగిన విషయమే. అంతకుముందు ములుగు జిల్లా లోపల వేలాది ఎకరాల్లో అడవులు తగిలిపోవడం చూశాము. ఇప్పుడు ఈ అర్ధరాత్రి ఈ యొక్క అడవులను తొలగిస్తుండగా అందులో ఉన్నట్టు వన్యప్రాణులు అరుపులు అంటే ఆ నెమళ్ళు ఆ దుప్పులు వాటి అరుపులు చూస్తూ ఉంటే ఎంత హృదయ విదారకంగా ఉందంటే అంత ఉంది. ఇవేవి పట్టించకుండా విద్యార్థి లోకం కూడా మా యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడం నేను ఎంత ఆందోళన చేసినా కూడా రాజకీయ పార్టీలు ఆందోళన చేసినాయి, మేధావులు ఆందోళన చేసినట్టు ఏమో పట్టించకుండా అర్ధరాత్రి పూట వందలాది జేసీబీలను పెట్టి ఈ రకంగా అడవుల విధ్వంసం చేయడం అనేది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. దీనిని మేధావులంతా కూడా ముక్త ఖండంతో ఖండించాల్సిన ఆవశ్యకత అంతా ఉంది. ఇది ఈ యొక్క అడవులన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల అడవులన్నీ కూడా హైదరాబాద్ లో ఉత్పన్నమయ్యే కాలుష్య నివారణగా అంటే ఆక్సిజన్ సిలిండర్ గా పనిచేస్తూ ఉండే ఈ అడవుల విధ్వంసం ప్రకృతిలో సమతుల్యానికి పెద్ద ఎత్తున విఘాతం కలిగేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి.